నా పేరు భట్టు జయరాజు. చెప్పున మండలం దెందులూరు నివాసిని. మాకు ఎస్సీ మరియు క్రైస్తవ కోఆపరేటివ్ ఫిషర్మెన్ సొసైటీలోని 7 చెరువులు 360 ఎకరాలు భూమి ఉందన్న. అది 30 సంవత్సరాలు సాగవుతుంది. దానిలో అవకతవకలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో 72 మంది సభ్యులను, కొత్త సభ్యులను ఒక్క తెలుగుదేశం సభ్యులు మాత్రమే చేర్చుకున్నారన్న. మేము ఎన్నిసార్లు పిటిషన్లు పెట్టినా కానీ ఏ అధికారి కూడా మా ముఖం చూడలేదన్న, పట్టించుకోలేదన్న. మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు 360 ఎకరాల్లో 228 ఎకరాలు ఆయనే బినామీ పేరు మీద లీజు తీసుకున్నారు సార్. 3 సంవత్సరాలు తీసుకున్నారు. కాబట్టి మా యొక్క సొసైటీని 4 గ్రామాలకు సంబంధించిన ఈ సొసైటీని అందరికీ చెందేటట్లుగా ఇప్పటి వరకు జరిగిన దాన్ని క్యాన్సిలేషన్ చేయించి దాని మీద దర్యాప్తు జరిపించి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామన్నా. సొసైటీ భూములు కదా? అవునన్నా, చేపల చెరువులన్నా. ఫిషర్మెన్ సొసైటీ, కోఆపరేటివ్ ఫిషర్మెన్ సొసైటీకి సంబంధించిన చెరువులను ఎమ్మెల్యే తన బినామీలను పెట్టుకుని నడిపిస్తా ఉన్నాడు. అవును సార్, అవునండి. ఎవరు అసలు ప్రభుత్వాధికారి ఎవరు కూడా మా ముఖం చూడలేదన్నా, మమ్మల్ని పట్టించుకోవటం లేదు. మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామండి. మనం వచ్చిన తర్వాత ప్రతి సొసైటీలోకి ఎవరిదా సొసైటీ, నిజంగానే దాంట్లో ఉన్న వాళ్ళు నిజంగా రైతులు పేదవాళ్ళు ఉన్నారా లేదా అన్నది ఆలోచన చేసి ఎంక్వైరీ చేయించి ఎవరైనా ఇటువంటి బినామీలతో నడిపిస్తూ ఉన్న పరిస్థితి ఏదన్నా ఉంటే దాన్ని వెంటనే రద్దు చేయడమే కాకుండా వాళ్ళని పెట్టాల్సిన చోట జైల్లో పెడతామని కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాము. లాస్ట్ అందరికి నమస్కారం అన్న. చెప్పు. మాది చింతలపూడి మండలం సీతానగరం గ్రామం అన్న. మాది చెప్పు. మాకు తెలంగాణ బార్డర్ అన్న మా గ్రామం. ఆ తెలంగాణ గ్రామంలో ఉన్న ఆంధ్ర బ్యాంకులో మేము ఉమ్మడి రాష్ట్రం మీద ఉన్నప్పుడు బ్యాంకులో లోన్ తీసుకున్నామన్న. 1,00,000 రూపాయలు తీసుకుంటే 1,00,000కి 60,000 రూపాయలు వడ్డీ కట్టి మా భూమి తాలూకా ఉన్న కాగితాలు విడిపించుకున్నామన్న. మాకు నోటీస్ పంపించారన్న, మీరు ఆ లోన్ కట్టకపోతే మీ తాలూకా సంబంధించిన భూమికి సంబంధించినవి లాక్కుంటామని చెప్పన్న. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆయన హామీ ఇచ్చారన్న, రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిన తర్వాత ఓట్లు అయితే ఆంధ్ర వాళ్ళు అయితే ఆ ఓట్లు కావాలి, కానీ రుణమాఫీ కాడికి వచ్చేవాడికి తెలంగాణలో ఉన్నాయి కాబట్టి మీ పాస్ పుస్తకాలు మీకు రుణమాఫీ చల్లదని చెప్పి రామకోటయ్య గారికి రిఫర్ చేసామన్నా. ఆయన చేయలేదన్నా. మాకు చేయకపోగా మాకు చాలా బాధ పెట్టారన్నా. రుణమాఫీ అనేది ఎవరికి చేసినాడన్నా? చేయలేదన్నా. చేశానని చెప్తున్నారు కానీ ఎవరికి చేయలేదన్నా. మాది రజకు కుటుంబం అన్న. మేము రజకు కుటుంబం అయినా మా వృత్తి చేసుకుంటా కూడా ఆధారం లేక మేము వ్యవసాయం మీద ఆధారపడామన్నా. ఆధారపడినా మాకు ఇట్లా చేశారన్న చంద్రబాబు గారు. అదండి. కనీసం నువ్వు చెప్పే మాటలతో అన్న కొద్దో గొప్ప ఆ మనిషికి ఏదన్నా బుద్ధి జ్ఞానం రావాలని చెప్పి దేవుణ్ణి కోరుదాంనా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.